Good morning, my dear students. This is Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar X Road, Hyderabad, and 18 years of teaching experience in civil services. ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలు సాధించాలంటే మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అసలు ఎవరు సాధిస్తారు ఇవి? ఎవరు దీనికి అర్హులు? ఏంటి? ఏ డిగ్రీ చదివినటువంటి వాళ్ళైనా సరే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయొచ్చు. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లోనే ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ లాంటి దాదాపుగా మనకు ఒక 20 నుంచి 26 రకాల సర్వీసెస్ ఉంటాయి ఇందులో ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్ ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్, ఇంకా రెస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ అన్నిటిని కూడా సెంట్రల్ సర్వీసెస్ అంటారు. వీటన్నిటికి కలిపి ఒకటే పరీక్ష ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్ 3 స్టేజెస్లో జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ 3 స్టేజెస్ ఉంటాయి. ఏ భాషలో అయినా రాసుకోవచ్చు, ఏ డిగ్రీ చదివిన వాళ్ళైనా రాసుకోవచ్చు. డిగ్రీ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. 21 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. అదేవిధంగా రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళు 37 సంవత్సరాల వరకు రాయొచ్చు. బీసీలు ఈ వాళ్ళైతే 35 ఏళ్ల వరకు రాయొచ్చు. ఓసీలు 32 ఏళ్ల వరకు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా ఇస్తారు అన్నమాట. సో ఇది ఈ ఎగ్జామ్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఎవరు ఎలాంటి లక్షణాలు ఉండాలి? రోజు ఎవరైతే ఒక 6 to 8 అవర్స్ కష్టపడే తత్వం ఉంటుందో వాళ్ళు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత రెండవది, ప్రజలకి సేవ చేయాలి, సర్వీస్ ఓరియంటెడ్, సర్వీస్ మైండెడ్ పీపుల్ ఉంటారు. ఈ బ్రాడ్ మైండెడ్ ఉండి సర్వీస్ చేయాలి, ఏదైనా సాధించి గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించాలనే కోరిక ఉండి ఇలాంటి వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్ వైపు రావచ్చు. సొసైటీ మీద అవగాహన బాగా ఉన్న వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్ సాధిస్తారు. గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, గవర్నమెంట్ ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ పాలసీస్ ఏమున్నాయి, ఎలాంటి మార్పులు వస్తున్నాయి, వరల్డ్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, నేషనల్ లెవెల్ ఎలాంటి మార్పులు వస్తున్నాయి, అడ్మినిస్ట్రేటివ్లో చేంజెస్ ఎలా వస్తున్నాయి, అడ్మినిస్ట్రేషన్లో చేంజెస్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ గమనించినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. సో మంచి న్యూస్ పేపర్ చదవగలిగి, మంచి ఆలోచన విధానం, మంచి అనాలసిస్ ఉండి, మంచి రాయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు, రోజుకి 6 to 8 అవర్స్ చదవగలిగిన వాళ్ళు ఎవరైనా సరే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉద్యోగాలు సాధించవచ్చు. దీనికేం పెద్ద అద్భుతమైన శక్తులే అవసరం లేదు. కంటిన్యూగా ఒక 2 నుంచి 3 సంవత్సరాల పాటు మనం చదువుతూ ఉంటే వచ్చేస్తుంది. 1 ఇయర్ సిలబస్ ఏముంది, అందులో ఏం సిలబస్ ఉంది యూపీఎస్సీలో అని తెలుసుకోవడానికి 1 ఇయర్ పడుతుంది. అక్కడి నుంచి 1-2 ఇయర్స్ రాస్తే సివిల్ సర్వీసెస్ వచ్చేస్తుంది. ఎలాంటి కోచింగ్ లేకుండా కూడా సివిల్ సర్వీసెస్ సాధించిన వాళ్ళు ఉన్నారు. గైడ్ లైన్స్, మెంటర్షిప్ లాంటివి తీసుకున్న వాళ్ళు. సో కోచింగ్ అనేది ఏంటంటే, కోచింగ్ తీసుకుంటే ఇంకొంచెం తొందరగా అవుతుంది అనమాట. మీకు అడ్రస్ మీ అంతటి మీరు కొనుక్కొని వెళ్ళే కన్నా అడ్రస్ తీసుకొని జేబులో పెట్టుకుని వెళ్ళటం లాంటిది అనమాట కోచింగ్ అనేది. సో మీకు కరెక్ట్గా ప్లేస్కి తీసుకెళ్ళి వదిలేస్తారు. సో కాబట్టి కోచింగ్ తీసుకొని కూడా మనం సాధించవచ్చు, కోచింగ్ లేకుండా సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మీకు మెంటర్షిప్ లాంటివి, గైడ్ లైన్స్ లాంటివి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఇస్తాం. కోచింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివి జాతీయ, అంతర్జాతీయ విషయాలపై పట్టున్న వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్ సాధిస్తారు. అన్నిటికి మించి ఫస్ట్ ఏంటంటే, రోజుకి 6 నుంచి 8 అవర్స్ చదవగలిగే కెపాసిటీ మీకు ఉంటే చాలు. ఇక్కడ పెద్ద పెద్ద మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. అన్నీ కూడా జనరల్గా అందరికీ అర్థమయ్యేటటువంటివి, అన్నీ అందరూ చదవగానే చదివి అర్థం చేసుకునేటటువంటి అంశాలు ఇందులో ఉంటాయి సివిల్ సర్వీసెస్లో. సిలబస్ అంతా అదే ఉంటుంది. ఫస్ట్ సిలబస్ తీసుకొని చూడండి, ఏ సిలబస్ ఉంది, మన వల్ల అవుతుందా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సేమ్ ఇంటర్ డిగ్రీలో బిఏఎస్ డిగ్రీలో ఉండే సిలబస్సే మ్యాక్సిమం ఇందులో ఉంటుంది. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, మెయిన్గా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 5 మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇందులో. ఈ 5లో కూడా మెయిన్ ఏంటంటే హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఇవి మాత్రమే మెయిన్గా ఉంటాయి. వీటి మీద కాస్త పట్టు ఉంటే మనం సాధించవచ్చు. మీరు 10th క్లాస్లో చదివి ఉంటారు కదా, బేసిక్స్ అవే ఉంటాయి. సోషల్ సైన్సెస్, అర్థశాస్త్రం, తర్వాత చరిత్ర, అదేవిధంగా పౌరశాస్త్రం, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఏ డిగ్రీ వాళ్ళు, ఎక్కడ వాళ్ళు, ఎవరైనా సరే దీన్ని ప్రిపేర్ అవ్వచ్చు. ఇదేం పెద్ద అద్భుతమైనటువంటి, దీనికోసం మీరేమి ఐఐటీలో చదవాల్సిన అవసరం ఏం లేదు. ఒక కమిటెడ్గా కష్టపడి కానీ చదివితే ఖచ్చితంగా వస్తుంది. మీకు ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ కన్సిస్టెన్సీ ఉండాలి, ఆ రెగ్యులారిటీ ఉండాలి. సో ఆ పట్టుదల, ఆ కృషి అవన్నీ కానీ ఉంటే మీరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటివి సాధించవచ్చు.
చాలామందికి తెలియని విషయం అనమాట. గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం సంవత్సరాల తరబడి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అవి ఎప్పుడు జరుగుతాయో, ఎప్పుడు జరగవో తెలీదు. జరిగిన ఈ పోస్టింగ్ వచ్చిందాక మనకి నమ్మకం తక్కువే. కానీ సివిల్ సర్వీసెస్ అలా ఉండదు. క్లియర్‌గా ఉంటుందనమాట. మీకు ఎలాంటి ఇందులో రికమెండేషన్స్ కానీ, ఎలాంటి లంచాలు తీసుకోవడాలు గానీ, ఎలాంటి ఏవి ఉండవు. ఎవడైతే కష్టపడతాడో వాడు ఐఏఎస్, ఐపీఎస్ అయితాడు. సో ఫ్రెండ్స్, కాబట్టి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎవరైనా ప్రిపేర్ అవ్వచ్చు. అది గ్రామీణ ప్రాంతంలో వాళ్ళైనా, ఎవరైనా సరే, ఐటీ ఎంప్లాయీస్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా, ఎవరైనా సరే మీరు ఐఏఎస్ అవ్వాలని మీకు కోరిక గాని ఉంటే, మేము ఒక స్ట్రాటజీ ఇస్తాం. మా స్ట్రాటజీ ప్రకారం ఫాలో అవ్వండి. మమ్మల్ని ఫాలో అవ్వండి. మీరు ఇంటి దగ్గర ఉండైనా ప్రిపేర్ అవ్వచ్చు. లేదా ఆఫ్లైన్ క్లాసెస్కి హైదరాబాద్ రావచ్చు. మేము త్వరలో విజయవాడలో కూడా పెడతాం. విజయవాడలో కూడా క్లాసెస్ పెడతాం. అక్కడికి కూడా మీరు రావచ్చు అన్నమాట. ఇంకేదైనా మీకు ఈ సిలబస్ ఏమన్నా కావాల్సిన ఇంకేదన్నా ఉన్నా కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపుగా ఒక 700 వీడియోస్ ఉంటాయి. మీకు కావాల్సినవి ఏవైనా దొరుకుతాయి ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉద్యోగాలు సాధించడానికి ఒకే ఒక పరీక్ష, అదే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. దీంట్లో 40-50% మార్క్స్ వస్తే మనం పాస్ అయినట్టే. దాంతోనే మనకు టాప్ సర్వీసెస్ వస్తాయి. కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రిపేర్ అవ్వండి, సక్సెస్ అవ్వండి, ఐఏఎస్, ఐపీఎస్లో అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్.